ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని ప్రసిద్ధ కొండగట్టు అంజన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణతో పాటు స్వామివారి దర్శనం కోసం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. సుమారు 45,000 మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వచ్చే పౌర్ణమి సందర్భంగా భక్తి, పర్యావరణ పరిరక్షణ, జీవజాల సంరక్షణ లక్ష్యాలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మట్టితో తయారు చేసిన విత్తన బంతులను గిరి ప్రదక్షిణ మార్గంలోని అడవుల్లో చల్లటం ద్వారా పండ్ల చెట్ల పంపకానికి, కోతుల ఆహార భద్రతకు తోడ్పడాలని భక్తులకు పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వేసవి ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 5 నుండి 6 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 2-3 గంటల సమయం పడుతోంది. అర్జిత సేవలు, నిత్య పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. తిరుపతి నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రానికి ఉరుములు మెరుపులతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడిన నగరవాసులు వర్షం కురవడంతో ఊరట చెందారు. కురిసిన వానతో రహదారులపై ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలుల కారణంగా చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్కి అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని తాటిపాక గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నాగిరెడ్డి కుటుంబం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత వారంలో గ్రామంలోని మావుల్లమ్మ అమ్మవారి ఆలయ నిధుల గోల్మాల్ వ్యవహారంలో జరిగిన గొడవలో నాగిరెడ్డి మద్యం మత్తులో తన స్నేహితులతో కలిసి గ్రామంలోని సురేష్, అతని కుటుంబంపై భౌతిక దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారని గ్రామస్తులు అంటున్నారు. ఈ ఘటనపై రాజోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి అతనికి స్టేషన్లో బెయిల్ మంజూరు చేసినట్టు తెలుపుతున్నారు. అయినప్పటికీ నాగిరెడ్డి ప్రవర్తనలో మార్పు రాలేదని, తన కుటుంబం పైన కక్ష పెంచుకొని తన కుమారుడిని కేసులో ఇరికించడమే కారణంగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు ఆలయ నిధుల వివాదమే కారణమంటున్న నాగిరెడ్డి కుటుంబ సభ్యులు తమపై నిరాధారమైన ఆరోపణలతో ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో 4 ఏళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో అదృశ్యమవడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటికి రావడంతో స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో టపా చుబ్రతా పోలీస్ స్టేషన్ వద్ద గుమిగూడి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నగరంలోని న్యూ పబ్లిక్ స్కూల్ సమీపంలో ఒక మహిళతో ఉన్న బాలుడు అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైనట్లు ఆరోపిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా చుట్టుపక్కల 1 కిలోమీటర్ పరిధిలో స్థానికులు పోలీసులతో కలిసి పరిశీలించగా టప్ప చతోబ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను గుర్తించారు. కార్వాన్లోని తన నివాసంలో మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. శ్వాస సమస్యతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రికి వెళ్తుండగా ఓ నవజాత శిశువుకు 108 సిబ్బంది CPR చేసి ప్రాణం కాపాడారు. కొడంగల్ నియోజకవర్గం తుంకిమెట్ల గ్రామానికి చెందిన భువనేశ్వరి 3 రోజుల క్రితం వికారాబాద్ జిల్లా తాండూరులోని మాత్రా శిశు ఆసుపత్రిలో బాబుకు జన్మనిచ్చింది. అయితే శిశువుకు శ్వాస సమస్య రావడంతో ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీంతో 108 అంబులెన్స్లో బాబును తీసుకెళ్తుండగా శిశువు శ్వాస సమస్యతో కొట్టుమిట్టాడిన గమనించి 108 ENT శాంతకుమార్, పైలట్ ఆయుబు షాసా CPR చేసి పాపను క్షేమంగా నిలోఫర్ ఆసుపత్రి తరలించారు. సకాలంలో స్పందించి తన బాబుని కాపాడిన 108 సిబ్బందిని చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అద్దె వాహనాల డ్రైవర్ల వేతనాలను పెంచాలని తెలంగాణ అద్దె వాహనాల అసోసియేషన్ డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలకు అనుబంధంగా పనిచేస్తున్న అద్దె వాహనాల డ్రైవర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగ్ యాదవ్ అన్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్స్, ఇంటి అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు, కుటుంబ నిర్వహణ ఖర్చుల కారణంగా ప్రస్తుతం అందుతున్న వేతనాలతో జీవనం సాగించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వివిధ శాఖల్లో సేవలు అందిస్తున్న డ్రైవర్లకు తగిన గౌరవం, భద్రత కల్పించాల్సిన అసోసియేషన్ కోరుతోంది. కనీస వేతనాన్ని 55,000 రూపాయలకు నిర్ణయించాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం అమలు చేస్తున్న వేతన విధానం, ఇతర సౌకర్యాలను అద్దె వాహనాల డ్రైవర్లకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలని అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండల శివారులోని బీసీ మర్రిగూడెం గ్రామంలో మంచినీటి బావిలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఒకరిని కాపాడేందుకు వెళ్లిన మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన రమేష్ ప్రమాదవశాత్తు మంచినీటి బావిలో పడిపోవడంతో రక్షించేందుకు వెళ్లిన నరసింహ ఇద్దరు బావిలో ఇరుక్కొని ఊపిరాడక మృతి చెందినట్లు స్థానికులు అంటున్నారు. సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఓ మొబైల్ దొంగ చేతివాటం చూపిస్తూ లైవ్గా దొరికిపోయాడు. మొబైల్ షాప్కు కస్టమర్ లాగా వచ్చి షాప్ యజమాని ఫోన్ కొట్టేసి ఆ తర్వాత ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి జారుకున్నాడు. కాసేపటి తర్వాత ఆ మొబైల్ కనిపించకపోవడంతో షాప్ యజమానికి వెంటనే షాప్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా కస్టమర్ వేషంలో వచ్చిన దొంగ నిర్వాహకం బయటపడింది. దీంతో అలర్ట్ అయిన యజమాని చుట్టుపక్కల వారు కలిసి పరిసర ప్రాంతాల్లో గాలించి దొంగను రెడీ హ్యాండెడ్గా పట్టుకొని దేహశుద్ధి చేశారు. గతంలో అదే ప్రాంతంలో అనేక మొబైల్ ఫోన్లు దొంగిలించినట్లు స్థానికులు చెబుతున్నారు. అనంతరం ఆ దొంగను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని టీక్యా తండాలో నకిలీ పత్తి విత్తనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టీక్యా తండాకు చెందిన వెంకన్న అనే వ్యక్తి నకిలీ పత్తి విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారంతో దాడి చేసి పెద్ద మొత్తంలో విత్తనాలు పట్టుకున్నారు. అమాయక రైతులను మోసం చేస్తూ అక్రమంగా లాభాలు పొందుతున్న ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రైతులు నాణ్యమైన ప్రభుత్వం ధృవీకరించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని, అనుమానాస్పదంగా విత్తనాల విక్రయం జరిగితే వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ శాఖకు అధికారులకు సమాచారం అందించాలని డీఎస్పీ కృష్ణకిషోర్ సూచించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి అక్రమాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని డీఎస్పీ హెచ్చరిస్తున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కాకినాడ జిల్లాలోని మున్సిపాలిటీల నుంచి సేకరించే చెత్త వ్యర్థాలను ప్రాసెస్ చేసి దీని ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. చెత్త నుంచి సంపదను సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నామని ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు. దీని ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అంచనా వేస్తున్నామని తెలిపారు. చెత్త నుంచి సంపద సృష్టించి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లటమే ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు. గత 5 ఏళ్లుగా హౌసింగ్ బోర్డు చైర్మన్, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న దొరబాబు సామర్లకోట పెద్దాపురంలో చేసిందేమీ లేక చెప్పాలని అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడా ఎలాంటి తప్పు జరగకపోయినా ఆధారాలు లేకుండా కేవలం ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు దొరబాబు వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యే చినరాజప్ప మండిపడ్డారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని పాత కోరింగ గ్రామంలో సామాజిక బహిష్కరణ వెలుగు చూస్తుంది. గ్రామానికి చెందిన త్రిమూర్తులు తనను గత 3 సంవత్సరాలుగా గ్రామ పెద్దలు సామాజికంగా బహిష్కరిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులకు, రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో పోలీసులు ఇరుపక్షాలను చర్చించి గ్రామంలో జీవించాలని సూచించినప్పటికీ పరిస్థితి మారలేదని వాపోయారు. తన కుమార్తెకు వచ్చిన ఒక వివాహ సంబంధం కూడా గ్రామ పెద్దల జోక్యంతో విఫలమైందని బాధితుడు తెలిపాడు. గ్రామంలో సాధారణ వ్యక్తిగా గౌరవంగా జీవించే అవకాశం కల్పించి తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు త్రిమూర్తులు కోరుతున్నారు. మహానాడు కార్యక్రమం హైబ్రిడ్ విధానంలో విజయవంతమైందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. జగన్ పీఏకు సంబంధించిన అక్రమాలు ఆధారాలతో బయటపడిన నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు మెగా డిఎస్సీలో అక్రమాలున్నాయని వైసీపీ ఆరోపిస్తుందని విమర్శించారు. గత 5 ఏళ్లలో ఒక ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదని, ఉపాధ్యాయులను వివిధ పనులతో ఇబ్బందులకు గురి చేశారని ఎమ్మెల్యే అన్నారు. అనంతపురం అర్బన్ టీడీపీలో ఎలాంటి విభేదాలు లేవని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 62 డివిజన్లు, 4 పంచాయతీల్లో విజయం సాధిస్తామని, ఆ బాధ్యత తానే తీసుకుంటారని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తెలిపారు. జగిత్యాల జిల్లా ఎండపల్లిలో పిహెచ్సి వివాదం ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. తమ గ్రామానికి మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పక్క గ్రామమైన రాజారాంపల్లికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఎండవల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ మారం సునీత, జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు కరీంనగర్ లక్షెట్టిపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో కురిసిన భారీ వర్షం ప్రజలకు ఉపశమనం కలిగించింది. గత కొన్ని రోజులుగా మండిపోతున్న ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు వర్షంతో ఊరట పొందారు. భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే చిలమత్తూరు మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ఆందోళన కలిగించింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు కార్యక్రమంలో భాగంగా 6 జిల్లాల పరిధిలోని 262 గ్రామీణ పుష్కర ఘాట్ల అభివృద్ధికి సుమారు 100 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ వెల్లడించారు.